హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా ఉండేలా సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా దీనికోసం 3/4 కేజీ చేప ముక్కలను తీసుకొని సాల్ట్ వేసిన వాటర్లో బాగా 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి. అప్పుడే చేప ముక్కలు నీసు వాసన అనేది లేకుండా ఫ్రై చాలా బాగుంటుంది. చేప ముక్కలు అనేది మరీ మందంగా కాకుండా ఇలా పలచగా ఈ థిక్నెస్ ఉండేలా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని దీనిలోకే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని దీనిలోకే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చేప ముక్కలను వేయించుకునేటప్పుడు మసాలా విడిపోకుండా ఇంకా క్రిస్పీగా రావాలన్నా దీనిలోకే 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసుకొని అరచక్క నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మసాలా పేస్ట్ ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్లోకి చేప ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని మసాలా అంతా ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇదే విధంగా చేప ముక్కలన్నింటికి అన్ని వైపులా మసాలా అంతా పట్టించిన తర్వాత చేప ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కలను ఒక అరగంట సేపు అయినా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఫ్రై చేయటం వల్ల లోపల సాఫ్ట్గా పైన చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు చేప ముక్కలను ఫ్రై చేయటం కోసం స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆయిల్లోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకొని ఈ చేప ముక్కలను వెంటనే కదపకుండా 5 నిమిషాలు ఆగిన తర్వాత 2 వైపులా తిప్పుతూ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయిన చేప ముక్కలను ఆయిల్లో నుంచి తీసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించిన చేప ముక్కలన్నీ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలను కూడా అన్నీ వేసుకొని వీటితో పాటు మసాలా కలిపిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయిన ఈ చేప ముక్కలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ ఫిష్ ఫ్రై క్రిస్పీగా ఉండటంతో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.